జియో పొలిటికల్ గా కానీ లైఫ్ లో కానీ మనల్ని ఎవరైనా మనం తప్పు చేయకుండా టార్గెట్ చేస్తున్నారంటే అక్కడ గ్రోత్ ఉందని నేను నమ్ముతా. ఇది ఏంటి, దీని కాంటెక్స్ట్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. జపాడ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని రష్యా కండక్ట్ చేస్తుంటుంది. అది ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేసింది 12 నుంచి 16 వరకు. ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరెవరికి? రష్యాకి, బెలరస్ కి. బెలరస్ మీకు మ్యాప్ లో ఎక్కడ ఉంటుంది చూడండి. యుక్రెయిన్ దగ్గరే ఉంటుంది. రష్యాకి యుక్రెయిన్ కి బాగా దగ్గర ఉండే లొకేషన్ అది. ఇక్కడ పాయింట్ ఏంటంటే రష్యాకి మిలిటరీ పరంగా చాలా ఇంపార్టెంట్ నేషన్ ఇస్ బెలరస్. చాలా ఆయుధాలని, మిలిటరీ ఫ్లీట్ ని పెట్టింది అక్కడ. అంతేందుకు న్యూక్లియర్ ఆయుధాలను కూడా పెట్టింది. మొన్న ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి యుద్ధం జరిగినప్పుడు మీ న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేస్తే ఏముంది, మేము పంపిస్తాం మీకు అని చెప్పింది రష్యా. మేమైనా బెలరస్ అయినా అని. ఆ రోజు రష్యా, బెలరస్, ఇరాన్ వెనకాల రాక్ సాలిడ్ గా నిలబడ్డాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలు కలిపి ఎక్సైజ్ చేస్తుంటే దానికి భారతదేశం వెళ్ళింది. But this year's Zapad was not just about Moscow and Minsk. India was there as well. A 65-member Indian contingent joined the military drills. చెప్తా, దాని కాంటెక్స్ట్ అంతా మీకు అర్థమయ్యేలా చెప్తాను. కానీ ఇక్కడ కొన్ని న్యూస్ పేపర్స్ భారతదేశం గురించి ఏం రాసాయి అది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇండియా హ్యాస్ క్రాస్ ద రెడ్ లైన్, తెగించేసింది ఇండియా అనే జోన్ లో రాస్తూ ద టైమ్స్ అనే ఆర్టికల్ ఈ హెడ్లైన్ ఒకసారి చదవండి. వెస్ట్ యాంటీగా భారతదేశం నిలబడుతుంది అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు కదా. సరే, అల్ జజీరా అని ఇంకొక న్యూస్ మీడియం ఉంది, వాళ్ళు ఏం రాశారు ఒకసారి మీరు చూడండి. భారతదేశం అంటే రష్యా జాయిన్ అయిందంట. దేనికి? రష్యన్ న్యూక్లియర్ ఆయుధాన్ని లాంచ్ చేసే ప్రోగ్రామ్ లో. దాన్ని మళ్ళీ నెక్స్ట్ స్టాట్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేయడం. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల న్యూస్ పేపర్స్ ఎవరెవరైతే నేటో మెంబర్స్ ఉంటారో, నేటో అలైస్ ఉంటారో వాళ్ళందరూ భారతదేశం వైపు పడి దాడి చేయడం మొదలు పెట్టారు వర్బల్ గా. దేనికి? జపాడ్ అనే మిలిటరీ ఎక్సైజ్ కి భారతదేశం జాయిన్ అయిందని. అంతే కదా. సరే, ఈ జపాడ్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి, ఎందుకు వెస్ట్ ఇంత రెస్ట్లెస్ అవుతుంది అంటే జపాడ్ మీన్స్ వెస్ట్ రష్యన్ భాషలో. వాళ్ళకి ఒక జెడ్ సింబల్ ఉంటుంది. ఈ జెడ్ సింబల్ లో ఈ రష్యన్స్ అది టీ షర్ట్ల మీద వేసుకుని తిరగడం కూడా మీరు చూస్తుంటారు. ఇది వెస్ట్ యాంటీగా వాళ్ళు చేస్తున్న ఒక స్లోగన్ లాంటిది. ఈ జెడ్ అనే సింబల్ ని యూఎస్ లో బ్యాన్ కూడా చేశారు. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ లో కూడా వాళ్ళ మిలిటరీ జీపుల మీద కానీ, ఆర్మీ వాళ్ళు కానీ ఈ జెడ్ అనే సింబల్ వాడుతుంటారు. ఈ జెడ్ అంటే జపాడ్ అని చెప్పి అన్అఫిషియల్ టాక్ ఒకటి నడుస్తుంది. అందుకే వెస్ట్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రెండు కళ్ళు పెట్టి చూస్తుంటారు జపాడ్ లో వాళ్ళు ఏం చేస్తారు, మిలిటరీ ఎక్సైజ్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, స్కెచ్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఏం నడుస్తుంది అని. అండ్ బయట మనం చూస్తున్నాడు, ఓకే భారతదేశం వెళ్ళింది, న్యూస్ పేపర్ హెడ్లైన్ రాశారు, అయితే తప్పేంటి, భారతదేశం మీద టారిఫ్లు కొడితే తప్పేంటి, శాంక్షన్లు ఇస్తే తప్పేంటి అంటారు. కానీ ఓన్లీ భారతదేశం వెళ్ళిందా అనే క్వశ్చన్ ఎవరు అడగరు ఇక్కడ. వాళ్ళు హెడ్లైన్ చూసి వెళ్ళిపోతారు, వాళ్ళు యూరోపియన్ నేషన్స్ కానీ, యూఎస్ఏ కానీ. బట్ దాని కిందే మీరు కొంచెం చూస్తే ఈ సంవత్సరం జరిగిన అదే జపాడ్ ప్రోగ్రామ్ లో, అదే మిలిటరీ ఎక్సర్సైజెస్ లో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ కూడా వెళ్ళింది, ఇరాన్ కూడా వెళ్ళింది, కాంగో కూడా వెళ్ళింది. అంతెందుకు ఈ పాకిస్తాన్ కూడా వచ్చింది. కానీ పాకిస్తాన్ వచ్చిందంటే వ్యూస్ వస్తాయా, క్లిక్స్ వస్తాయా, టీఆర్పీలు వస్తాయా, డబ్బులు వస్తాయా? రావు. బంగ్లాదేశ్ వెళ్ళింది చూడండి ఆ న్యూస్ పేపర్లో కొడితే ఎవరికి లాభం అంటారు, అసలు ఎక్కడుంది ఆ దేశం అంటారు. కానీ భారతదేశం పేరు రాస్తే మనం ఎక్కువ కాపీస్ అమ్మచ్చు. మనం దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మన మీద వాళ్ళు పడుతుంటారు. టామ్ షార్ప్ అని చెప్పి ఈయన గురించి ఎగ్జాక్ట్ గా మనం 3 months బ్యాక్ మాట్లాడాం. నా వీడియోస్ మీరు కంటిన్యూస్ గా చూస్తుంటే ఇది ఒక కంటిన్యూషన్ వెబ్ సిరీస్ లో ఉంటుంది. July 1st ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. అది అప్పట్లో ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి గొడవ జరిగిన కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుకున్నాం. ఆయన అంటాడు, ఇండియా ఇస్ నాట్ అవర్ ఫ్రెండ్. గట్టిగా మాడితే ఫ్రెండ్ అనే విషయాన్ని పక్కన పెట్టండి, న్యూట్రల్ కూడా కాదు, ఇండియా ఇస్ అన్ ఎనిమీ స్టేట్ అని యూకేలో కూర్చొని ఆయన రాశాడు. దానికి ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి, రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, యాంటీ నేటోలా బిహేవ్ చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, యూకేకి విరుద్ధంగా ఉంది, యుద్ధానికి డబ్బులు ఇస్తుంది అని చెప్పి ఆయన వర్జన్ వాట్ ఎవర్ వెస్ట్ ఇస్ ప్యారెటింగ్ ఆయన అదే మాట్లాడాడు ఆయన. సో గత కొన్ని నెలలుగా భారతదేశాన్ని పట్టుకుంటున్నారు, దాడి చేయడానికి చూస్తున్నారు. దానికి కారణం ఒకటే, వీ హ్యావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ సోవరెన్. ఇన్ఫాక్ట్ మొన్న మోదీ గారి బర్త్డే కూడా ఐ థింక్ హీస్ ఓన్లీ లీడర్, అటు ట్రంప్ గారు ఇటు పుతిన్ గారు ఇద్దరు మేము ఫోన్ కాల్లో మాట్లాడాం అని చెప్పి విషెస్ పెట్టారు. ఇవాళ మనకు ఆ లగ్జరీ ఉంది, ఆ కంఫర్ట్ ఉంది, రెండు దేశాలతో మనకి నచ్చినట్టు మనం బిజినెస్ చేయొచ్చు. అది ఎక్కడో ఇలా కాలుతుంది, నచ్చట్లేదు, అందుకే మన పేరుని బదనాం చేయడానికి చూస్తున్నారు. అండ్ ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్ గా అర్థం కావాలంటే పాకిస్తాన్ ఎటువంటి డ్రామా ఆడుతుంది, వేరు వేరు దేశాలకు వెళ్ళి అది మనం మాట్లాడుకోవాలి. ఏ విషయాన్ని మనం జియో పాలిటిక్స్ లో ఐసోలేటెడ్ గా చూడలేం. మనం ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కనెక్షన్. ఇవాళ మనల్ని ప్రపంచం కార్నర్ చేయడానికి చూస్తుంది. అది వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. బట్ మనం కార్నర్ అవుతున్నాం. అది ఏ విధంగా, ఎలా ఇస్లామిక్ నేట్ అవుట్ కావాలని చెప్పి షేబాజ్ షరీఫ్ ప్రపోజ్ చేసిన పాయింట్ నుంచి ఈ ఖతార్ సమిట్ లో సౌదీ అరేబియాకి వెళ్ళి పాకిస్తాన్, సౌదీ సైన్ చేసిన డిఫెన్స్ డీల్ వరకు మా రెండు దేశాల్లో ఏ దేశం మీద ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అగ్రెషన్ చూపించినా మా ఇద్దరి మీద చూపించినట్టే మేము తిరిగి పోరాడతాం అని మాట్లాడే. దీని మీద ఇండియా కూడా రెస్పాండ్ అయింది. అది ఏంటి, ఎలా, మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇరాన్ లో మనకు స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది మన బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి, ముఖ్యంగా రష్యాతో, ఈ ఆఫ్ఘనిస్తాన్ తో. దాని మీద డెంట్ వేశారు, వేస్తారని బెదిరించగా డెంట్ వేశారు. అదేంటి, ఎలా, ఎవ్రీ సింగిల్ థింగ్ ఇవాటి వీడియోలో మీకు అర్థమైపోతుంది. పూస గుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మనకు జరిగే లోకల్ ఇష్యూస్ తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచంలో ఏది, ఏ మూల, ఎక్కడ ఎలా జరిగినా కూడా ఒక 10-15 నిమిషాల వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది నా సైడ్ నుంచి. మీలో చాలా మంది చూస్తున్నారు, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా?
అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టి మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ నేను మాడే కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలని ఒక ఇన్సిడెంట్ గురించి మీరు తెలుసుకోవాలి. అది రీసెంట్ గా జరిగింది, మనం మాడడం కూడా. ఖతార్లో దోహాలోకి వెళ్ళి F-35 జెట్స్ ని పట్టుకెళ్ళి ఒక 15 జెట్లని అక్కడ దాడి చేసింది ఇజ్రాయెల్ మనకి ఎంత ఫ్రెండ్లీ నేషన్ అయినా ఆ పని ఇజ్రాయెల్ చేయడం మనకి సూట్ అవ్వదు. ఇవాళ పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అయింది అది. ఆ పేరు చెప్పుకొని రకరకాల ట్రీటీలు సైన్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి. అంతకన్నా ముఖ్యంగా ఇవాళ అరబ్ నేషన్స్ మొత్తం మీద ఒక భయాందోళన క్రియేట్ అయింది. అందులో వన్ ఆఫ్ ది నేషన్స్ ఇస్ ఇరాన్. అండ్ ఇరాన్ లో ఈ చాబహార్ పోర్ట్ మీద మనం చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వి వర్ ట్రైయింగ్ వెరీ హార్డ్. ఎన్నో సంవత్సరాలు 2003 నుంచి మనం ట్రై చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైం అది. ఆ టైంలో మనం ప్రపోజ్ చేస్తాం, జరగలేదు. 2005, 2015 ఇలా ట్రై చేస్తే 2017కి అది సాలిడిఫై అయింది. ఇన్ఫాక్ట్ 2024లో చాబహార్ పోర్ట్ మొత్తాన్ని మాకు 10 సంవత్సరాలకు లీజ్ ఇవ్వండి అని చాలా ఫండింగ్ చేసి మనం ఆ పోర్ట్ మీద మనం ఒక ఆధిపత్యాన్ని తెచ్చుకున్నాం. దట్ ఈస్ ఆర్స్ నౌ ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇప్పుడు ఈ పోర్ట్ లొకేషన్ అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి మనం, లేదా రష్యాకి వెళ్ళాలి, ఏదైనా సామాన్లు పంపించాలి బై రోడ్. మనకి పాకిస్తాన్ అడ్డంగా ఉంటుంది కదా, మొత్తం ఆ పైన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇటు కంప్లీట్ గా పాకిస్తాన్ అడ్డంగా నిలబడి ఉంది, ఒక టోల్ గేట్ లో ఉంది. దాన్ని బైపాస్ చేయాలంటే ఎలా? అక్కడే కరాచీ పోర్ట్ దగ్గరగా మనకి ఇరాన్ లో ఈ పోర్ట్ కనబడింది. దీని పేరు చాబహార్ పోర్ట్. సింపుల్ గా చూడండి, మనం గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి అలా చాబహార్ పోర్ట్ దగ్గర బై వాటర్ మనం వెళ్తే చాబహార్ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ గానీ రష్యా గానీ. మొన్నే రష్యా కూడా పంపించాం మనం వెరీ రీసెంట్లీ. ఈ కారిడోర్ ఏదైతే ఉంటుందో దీని పేరు గుర్తుపెట్టుకోండి, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడోర్. మీలో చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు. ఈ క్వశ్చన్ వస్తుంది మీకు. భారతదేశం నుంచి ఇరాన్కి వెళ్ళి, ఇరాన్ టు ఆఫ్ఘనిస్తాన్ టు రష్యా ఇలా పైకి వెళ్ళే కారిడోర్ పేరు ఏంటి అంటే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడోర్. ఇప్పుడు మనం ఈ కారిడోర్ వాడుకోవడం యూఎస్కి ఇష్టం లేదు. యూఎస్కి మనం ఐమెక్ వాడాలి. ఐమెక్ అంటే మన ఇటు నుంచి టర్కీ సైడ్ వెళ్ళి, టర్కీ నుంచి యూరోప్ వెళ్ళి ఆ కారిడోర్ అట్లా అమ్ముకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ డైరెక్ట్ గా బయటకు వచ్చి విషయాన్ని చిమ్మలేరు. అంతేందుకు ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన 1.0 టర్మ్ ఉంది కదా, ఫస్ట్ టర్మ్ 2016 నుంచి 20 వరకు. ఆ టైంలో ఆయన చాలా ప్రో ఇండియా ఉండేవాళ్ళు. ఆయన లేదు డీప్ స్టేట్ లేదు, ఏం లేదు, నేను భారతదేశానికి అండగా నిలబడతా అనే జోన్ లో ఉన్నారు ఆయన. ఆ టైంలో చెప్తున్నాను కదా, ఆ టైంకి ఈ టైంకి రామంకి అపరిచితుడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ఆయనలో. ఇన్ఫాక్ట్ ఆ టైంలో కానీ, అంతకన్నా ముందు బరాక్ ఒబామా గారి టైంలో కానీ ఇరాన్ మీద రకరకాల శాంక్షన్స్ కొట్టారు. దేనికి? న్యూక్లియర్ ఆయుధాలను ఏదైనా దేశం ప్రిపేర్ చేస్తుందంటే ప్రపంచం ఫస్ట్ షేక్ అవుతుంది. అండ్ ఇరాన్ ఇస్ డెవలపింగ్. మొన్న జరిగిన గొడవ కూడా అందుకే కదా, ఇజ్రాయెల్ కోపం కూడా, వీళ్ళు న్యూక్లియర్ ఆయుధాలు రెడీ చేస్తే ప్రపంచం మొత్తానికి డేంజర్ అని చెప్పి యూఎస్ కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరుగుతున్న ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఒక సాకు దొరికింది. పైగా ట్రంప్ 2.0లో మనం ఎక్కడ ఆయనకు తగ్గట్లేదు. ఇప్పుడు ఈ రెండు కోపాలు క్యూములేట్ ఏం చేశారు ఆయన? ఇదివరకు ఇరాన్ మీద ఎన్ని శాంక్షన్ వాళ్ళు వేసినా కూడా అమెరికా చాబహార్ పోర్ట్ వదిలేసింది. దాని మీద ఒక వేవర్ ఇచ్చింది. ఎందుకు? భారతదేశం ఉంది కదా అని, భారతదేశంది ప్రాపర్టీ కదా, వాళ్ళని భారతదేశాన్ని ఎందుకు టచ్ చేయడం అని వదిలేశారు. బట్ ట్రంప్ గారు ఈగో హట్ అయిపోయింది. సరే, ఇరాన్ ఒక పంట కింద రాయిలా తయారైంది. సో ఆ వేవర్ని కూడా మేము పీకేస్తున్నాం. ఆ పోర్టు కింద ఎవరైనా ఎటువంటి వ్యాపారం చేసినా కూడా ఆ దేశాల మీద కూడా మేము శాంక్షన్లు కొడతాం అని అఫీషియల్ గా ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ న్యూస్ ని బయటకు రిలీజ్ చేసింది IFCA, ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫికేషన్ యాక్ట్. దీని పేరు అదే. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ని మూసేద్దామని పెట్టిన ప్యాక్ట్ ఇది. ఇప్పుడు దీంట్లో చాబహార్ కి ఎక్సెప్షన్ ఉంది, బట్ ఆ ఎక్సెప్షన్ ఆ వేవర్ ని పీకేసింది. ఇది భారతదేశానికి చాలా 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 బ్యాడ్ న్యూస్. మనం ఏదైనా కొంచెం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. కంప్లీట్ గా భారతదేశాన్ని పాయింట్అవుట్ చేసి భారతదేశాన్ని కార్నర్ చేద్దామని ఒక్క ఉద్దేశం కాదు అది. వాళ్ళకి ఇరాన్ మీద కోపం ఉంది. ఇప్పుడు అది మొత్తం బయట పెట్టేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ ని డైరెక్ట్ గా దాడి చేయడానికి బై ల్యాండ్ వాళ్ళకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా అవసరం. ఆఫ్ఘనిస్తాన్ బగ్రామ్ ఎయిర్ బేస్ అని ఉంది. అది ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన ఎయిర్ బేస్ అమెరికాది. బట్ ఆఫ్ఘనిస్తాన్ టేక్ ఓవర్ చేసింది. అది మళ్ళీ మాకు వెనక్కి కావాలి అని డొనాల్డ్ ట్రంప్ గారు పబ్లిక్ గా బయటకు వచ్చి బహిరంగంగా మైక్ ముందు వచ్చి మాట్లాడుతున్నారు ఆయన. We're going to keep Bagram, the big air base, one of the biggest air bases in the world. We gave it to him for nothing. We're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. We're trying to get it back. ఇది కూడా యూఎస్ సాయిల్ మీద కాదు, యూకేకి వచ్చారు ఆయన. పక్కనే కియర్ స్టార్మర్ గారు నిలబడున్నారు. ఆయనకు మంచి వెల్కమ్ దొరికింది యూకేలో. ఇట్స్ ఫెంటాస్టిక్ అనుకొని ఆయన పక్కన ఈ న్యూస్ వదిలేశాడు ఆయన. లేదు మాకు ఎయిర్ బేస్ మళ్ళీ వెనక్కి కావాలి అని. పక్కన కియర్ స్టార్మర్ గారి ఎక్స్ప్రెషన్ మీరు ఒకసారి చూడండి. సార్ మీ దగ్గర మీరు చెప్పుకోండి, మా దగ్గర ఎందుకు చెప్తారు? ఆయనకి నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు అక్కడ. బట్ వాళ్ళ ప్లాన్ అయితే కంప్లీట్ గా ఇరాన్ ని ముంచేద్దాం అని అమెరికాది. అందుకని ఇజ్రాయెల్ కొంచెం తొందరపాటుగా ముందుకెళ్ళి కొంచెం దాడులు ఏవైతే చేస్తుందో, దో వాళ్ళ ఇంటిగ్రిటీకి అది ఓకే, దాని మీద డిబేట్ లేదు. కానీ ఖతార్ ని కొడుతుంది, దోహాని కొడుతుంది అని ఎవడు అనుకుని. చాలా రిచ్ కంట్రీ అది, అమెరికాకి బాగా దగ్గరైన కంట్రీ, సన్నిహితుడైన కంట్రీ. ఇవాళ అమెరికా నమ్మకం పోయింది ప్రపంచం మొత్తానికి ఖతార్ లో జరిగిన దాడి వల్ల. ఇది జరిగో 10-15 రోజులు కూడా అవ్వాల. హీరో విలన్ కొట్టుకుంటే కమెడియన్ బెనిఫిట్ అయినట్టు దీంట్లో పాకిస్తాన్ బెనిఫిట్ అవుతుంది. రెండు విధాలుగా బెనిఫిట్ అయింది. వాళ్ళు కటోరాలు పట్టుకొని రకరకాల దేశాలు తిరుగుతున్నారు. ఇప్పుడు 3 దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ వంకాయ మునీర్ గానీ, మన షేబాజ్ షరీఫ్ గానీ, వీళ్ళిద్దరు ఫస్ట్ సౌదీ అరేబియాకి వెళ్ళి, తర్వాత యూకేకి వెళ్ళి, తర్వాత యూఎస్కి వెళ్ళే ప్లాన్ ఇది. ఇందులో సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక డిఫెన్స్ డీలోడ్ ప్లాన్ చేస్తారు, సైన్ చేస్తారు. నౌ దిస్ ఇక్కడ కొంచెం విషయాలు కొంచెం కాంప్లికేట్ అవుతాయి. అరబ్
వరల్డ్ లో ఒక భయం క్రియేట్ అయింది. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ దేశాన్ని వచ్చి ఎలా కొడుతుందో మాకు తెలియదు అని. ఇవాళ మొన్నే టర్కీ కూడా భయాన్ని వ్యక్తం చేసింది. మీరు ఖతార్కి వెళ్ళి కొట్టారు, నెక్స్ట్ మా మీదకి వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతుంది. వాళ్ళు న్యూస్ పేపర్లు కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో పాకిస్తాన్ వెళ్ళి చూడండి, మీ దగ్గర ఆర్మీ అంత కరెక్ట్గా లేదు, ఎయిర్ ఫోర్స్ కూడా అంత స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ కాదు మీది, ప్రస్తుతానికి ఇంకా పాత ఆ జెట్లేవో పట్టుకొని తిరుగుతున్నారు మీరు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ పాపులేషన్ లేదు, మా దగ్గర మీ దేశం కోసం ప్రాణాలు అర్పించేసే సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళని మీకు అమ్మడానికి మేము రెడీగా ఉన్నాం అని మాట కలిపేసి ఒక డీల్ సైన్ చేస్తారు, డిఫెన్స్ డీల్. ఇప్పుడు ఈ డీల్ మనం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి జూమ్ ఇన్ చేసి చూస్తే మనం ఒక్క విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అందులో 5th పాయింట్ 4th పాయింట్, ప్రపంచంలో ఏ దేశమైనా మా 2 దేశాలు ఏ ఒక్క దేశం మీద అగ్రెషన్ చూపించినా అది మా 2 దేశాల మీద అగ్రెషన్ చూపించినట్టే, మేము ఇద్దరం కలిసి ఫైట్ చేస్తామని వాళ్ళు బయటికి చెప్తున్నారు. కానీ జియో పొలిటిక్స్ రాతల కన్నా, సిగ్నేచర్లు కన్నా, ప్యాక్ట్ల కన్నా ఏది ఇంపార్టెంట్ తెలుసా? లివరేజ్. ఇద్దరు వ్యక్తులు ఒక ఒప్పందంగా వచ్చినప్పుడు నువ్వు టేబుల్ దగ్గరికి ఏం తెస్తానో నేను టేబుల్ దగ్గరికి ఏం తెస్తా. ఇక్కడ పాకిస్తాన్ ఇవ్వడానికి మ్యాన్ పవర్ తప్పితే పెద్దగా ఏమీ లేదు కాబట్టి, పాకిస్తాన్ జియో పొలిటికల్ గా అంత స్ట్రాంగ్ కంట్రీ కాదు కాబట్టి, పాకిస్తాన్ ఏదైనా చెప్తే ఎవడూ దేకడు కాబట్టి, మనం ఇన్ బిట్వీన్ ద లైన్స్ రీడ్ చేస్తే మనకు విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. సౌదీ అరేబియాకి ఒక బాడీ గార్డ్ కావాలి, ప్రస్తుతానికి ఆ బాడీ గార్డ్ లో వచ్చేది పాకిస్తాన్. వాళ్ళు బయటికి అగ్రెషన్, దాడి, ఇది అది అని రాస్తారేమో కానీ మన ఇండియా సైడ్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఒకటి బయటకు వచ్చింది. మాకు తెలిసింది, మా దృష్టిలోకి వచ్చింది, మీరు ఇద్దరు కలిపి డీల్ ని సైన్ చేశారని. మేము కేర్ఫుల్ గా స్టడీ చేస్తాం దీని ఇంప్లికేషన్స్ ఏంటో, తర్వాత దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడదాం అని చెప్పి మనం అంటున్నాం. సౌదీకి భారతదేశానికి దేర్ ఇస్ ఎ గుడ్ రిలేషన్షిప్. సౌదీ భారతదేశంతో గొడవ పెట్టుకోవాలనుకోదు. మనం వెళ్ళి మనం అడుగుతాం, చూడండి ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు మమ్మల్ని ప్రవోక్ చేస్తారు, మేము రిటాలియేట్ అవ్వాల్సి వస్తుంది, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూషన్ లో ఉంది, మేం గానీ వాళ్ళ మీద దాడి చేస్తే మీ మీద అయినట్టు మీరు పరిగణిస్తారా అంటే వాళ్ళు అవును అంటే వాళ్ళు ఇండియన్ ఆర్మీకి అడ్డంగా నిలబడినట్టే. అండ్ భారతదేశపు ఆర్మీ పవర్ ఏంటో మనకి సెపరేట్ గా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం సౌదీకి కూడా తెలుసు కాబట్టి బ్యాక్ ఆఫ్ అవుతుంది. సో ఎన్ని రాసినా ఎన్ని సైన్ చేసినా కూడా ఐ డోంట్ థింక్ సౌదీ ఇండియాకి అడ్డంగా నిలబడుతుందని. కాకపోతే రేపొద్దున ఇజ్రాయెల్ సౌదీని కొట్టడానికి వచ్చినా, లేదా సౌదీ సైలెంట్ గా ఉందని చెప్పి ఇరాన్ నుంచి అగ్రెషన్ వచ్చినా, సౌదీ కోసం చచ్చిపోవడానికి కొన్ని సోల్జర్స్ కావాలి. ఆ సోల్జర్స్ మేము ఇస్తామని చెప్పి పాకిస్తాన్ ఇస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ వెరీ సాడ్, బట్ దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పాకిస్తాన్. ఆ డీల్ వెనక ఉండే ద్వంద్వార్థం అదే అని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాం, అసలు డీల్ ఎందుకు సైన్ అయింది. పాకిస్తాన్కి ఛాన్స్ దొరికింది కాబట్టి, ఛాన్స్ ఎలా దొరికింది, అరబ్ వరల్డ్ లో కొంచెం భయం ఉంది కాబట్టి. భయం ఎందుకు ఉంది? ఇజ్రాయెల్ చేసిన దాడి వల్ల. అలాగే మొన్న ఖతార్లో ఒక సమిట్ అయింది, ఇస్లామిక్ నేషన్స్ అందరూ కలిశారు, అందులో మన పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ తో పాటు ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ నేషన్స్, టర్కీ, అజర్బైజాన్, మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ నేషన్స్, వీళ్ళందరూ కలిశారు. అంతేందుకు మనకేంటి ఉండే మాల్డీవ్స్, బంగ్లాదేశ్, వీళ్ళందరూ వెళ్ళారు. ఇప్పుడు ఈ దేశాలందరూ కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకున్న విషయం ఏంటో తెలుసా? మీరు షాక్ అవుతారు. మీరు నేటో ఎలా అయితే ఉందో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని, ఆ టైంలో నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉండే దేశాలందరికీ ఒక సేఫ్టీ కావాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఎలా అయితే జాయిన్ అయ్యారో, అలాగే ఇవాళ ఇజ్రాయెల్ నుంచి మనందరికీ కొంచెం భయాందోళన ఉంది కాబట్టి మనందరం కలిసి ఒక నేటో లాంటి ఒక స్ట్రక్చర్ ని రెడీ చేద్దాం అని చెప్తున్న వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్. పాకిస్తాన్ ఎంత బెనిఫిట్ తీసుకుంటుందంటే ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి జరుగుతున్న గొడవలో మీరు నమ్మరు. మీరు భారతదేశాన్ని అనవసరంగా లాక్కొస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున్న నేటో లాంటిది ఫామ్ అయ్యి, నేటోలో ఆర్టికల్ 5 అని ఒకటి ఉంటుంది, అంటే 1 for all, all for one అని చెప్తూ ఉంటాను నేను. ఇది ఒక దేశం మీద దాడి జరిగినా కూడా, అది ఒక్క దేశం మీద, ఏ దేశం బయట దేశం వచ్చేదినా ఇది చేస్తే అన్ని దేశాలు కలిసి వచ్చి పోరాడాలి. అది రూల్. అది అలాంటి రూల్ కానీ పాకిస్తాన్ పెట్టగలిగితే, పాకిస్తాన్ మనల్ని కెలికేసి గిచ్చేసి తర్వాత మనం ఏమైనా రిటాలియేట్ అయితే ఈ దేశాలన్నీ కలిపి భారతదేశం మీద వస్తాయా అని ఒక డిస్కషన్, డిబేట్ నడుస్తుంది. కానీ మీరు ఒకసారి చూడండి, ఈ దేశాలన్నీ ఇస్లామిక్ కంట్రీస్ ఒక 50-55 నేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత డిస్క్రిపెన్సీ ఉందంటే వీళ్ళందరూ కలిసి ఒక మాట మీదకి రావడం చాలా వెరీ అన్లైక్లీ. మీరు ఆఫ్రికన్ నేషన్స్ చూడండి, చాలా పూర్ కంట్రీస్ అవి. మిడిల్ ఈస్ట్ లో సౌదీ, యూఏఈ దేశాలన్నింటికి చాలా డబ్బు, పలుకుబడి ఉంది కానీ వాళ్ళ ఆర్మీస్, మిలిటరీస్ అంత స్ట్రాంగ్ ఉండవు. పాకిస్తాన్ దగ్గర చిల్లర లేదు కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. టర్కీ లాంటి దేశాన్ని మీరు ఒకసారి ఎగ్జాంపుల్ గా తీసుకోండి. వాళ్ళు అటు నేటోలో ఉన్నారు, అంటే అటు నేటోలో ఉండి ఇటు ఇస్లామిక్ నేటోలో కూడా జాయిన్ అయితే అది ఎలా వర్కౌట్ అవుతుంది? గొడవ జరిగినప్పుడు వాళ్ళే కొట్టేసుకుంటారా? లేదా నేటో బయటకు వచ్చి దీంట్లో జాయిన్ అవుతారా? లేదా దీంట్లో జాయిన్ అవునని చెప్పి నేటోలోకి వెళ్ళి జాయిన్ అవుతారా? ఇన్ని డౌట్లు ఉన్నాయి. సరే, టర్కీని అలా తీసి పక్కన వేసేద్దాం మనం. మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మీరు లీడర్గా చేయాలి అని పాకిస్తాన్ అడిగితే, పాకిస్తాన్కి అంత సీన్ లేదు కాబట్టి పాకిస్తాన్ ఇంకేదైనా దేశాన్ని తీసుకొని మన ఇద్దరం దేశాలు కలిపి ఒక చిన్న ఒక అలయన్స్ లో ఫామ్ అవుతుంది. మన అలయన్స్ ఒక స్ట్రాంగ్ లీడర్ లో ఉందామని. సరే, అసలు లీడర్స్ ఎందుకు? అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడొచ్చు కదా అంటే జియో పాలిటిక్స్ లో అలా వర్కౌట్ అవ్వదు. మన స్ట్రాటజిక్ లెవరేజ్ ఏంటి గ్లోబ్ లో, అది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు నేటోలో అలాంటిది ఏం లేదనేస్తారు. మార్క్ రట్ మన బహిరంగంగా అన్నాడు, ట్రంప్ ఇస్ ద బిగ్ డాడీ అని. ట్రంప్ గారు చెప్తే వినాలి అని. ఎందుకు? ఆయన యుఎస్ ప్రెసిడెంట్. ఆయన నేటోలో ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పటిదాకా ఎప్పుడైనా ఆర్టికల్ 5 ని రివోక్ చేశారా? యుఎస్ మీద దాడి జరిగినప్పుడు అప్పుడెప్పుడో చేశారు, రెండో ప్రపంచ యుద్ధం టైంలో. దాని తర్వాత ఎందుకు రివోక్ అవ్వలేదు? ఆర్టికల్ 4 దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? బికాస్ యుఎస్ ఇస్ ద లీడర్. యుఎస్ ఆపేస్తుంది. ఇజ్రాయెల్ మీదకి నేటో దేశాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? ఎందుకంటే ఇజ్రాయెల్ యుఎస్ ఫ్రెండ్. అది
నేటోలో లేకపోయినా కూడా ఇజ్రాయెల్ డిక్టేట్ చేస్తుంది ఇవాళ ఏది ఎక్కడ ఎలా ఎందుకు జరగాలని. సో అలాగే ఇస్లామిక్ నేటో ఒకవేళ ఫామ్ అయినా కూడా విచ్ ఇస్ వెరీ లైక్లీ, దీన్ని మనం లైట్ గా తీసుకోకూడదు. ఇది సౌదీ పాకిస్తాన్ ప్యాక్ట్ లా కాదు. ఇది నిజంగా ఇస్లామిక్ నేషన్స్ అనే ఫామ్ అయితే ఫస్ట్ పాకిస్తాన్ భారతదేశాన్ని లాగుతుంది, ఈ రచ్చలోకి లాగుతుంది. అలా ఫామ్ అయినప్పుడు ఆర్టికల్ 5 ఒకవేళ లేకపోయినా కూడా వీళ్ళందరూ కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేసినా, పాకిస్తాన్ కి ఈ దేశాల నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చినా కూడా ఆ పవర్ ని ఆ మైట్ ని తీసుకొచ్చి ఇండియా మీద చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇండియా ముందుకొచ్చి సింపుల్ గా చెప్పాలంటే తొడగొడుతుంది. తర్వాత తొడని ఏం చేస్తాం అది సెపరేట్ డిస్కషన్ అది, బట్ స్టిల్ తొడగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అన్నట్టు. దీని గురించి మన సెల్ఫ్ గోల్ ఖ్వాజా మాట్లాడుతున్నాడు. ఆయన ఆ ఖ్వాజా మాట్లాడుతూ లేదండి ఎటువంటి హెజమనీ లేదు, మా దేశాలందరూ కలిసి మేము కలిసికట్టుగా పోరాడతాం ఇస్లామిక్ నేటో ఏదైతే ఫామ్ అవుతుందో అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. तो नेटो के एक तर्ज के ऊपर जो है एक मिलिट्री अलायंस बनाना चाहिए जो बिल्कुल ये किसी के खिलाफ नहीं होगा. ఇట్స్ హిలేరియస్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మీరు మొత్తం చూశారు కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ అలయన్స్ కూడా మనం కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. పాకిస్తాన్కి అవకాశం ఎలా దొరికింది? ఖతార్ సమిట్కి వెళ్ళడం వల్ల. అసలు ఖతార్లో సమిట్ ఎందుకు జరిగింది? దోహాలో ఇజ్రాయెల్ కొట్టడం వల్ల. సో ఇజ్రాయెల్ అగ్రెషన్ ఏదైతే ఉందో అది తెలియకుండానే ఇండియాని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇస్ అ ఫ్రెండ్లీ నేషన్. ఇజ్రాయెల్కి భారతదేశానికి దేర్ ఆర్ లింక్స్. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మనం ముందు పెట్టుకుని ఇజ్రాయెల్ చేసింది కరెక్ట్ అంటారా కాదంటారా? వాట్ డూ యూ థింక్ అబౌట్ ద అగ్రెషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ ద మిడిల్ ఈస్టర్న్ నేషన్స్? ఏదైతే ఖతార్ ఉందో, టర్కీకి భయాందోళన ఉందో, ఇవన్నీ ఈ దేశాల మీద భయం ఏదైతే పెడుతుందో, లెబనాన్ మీద, యెమెన్ మీద, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? షుడ్ ఇట్ హ్యావ్ బీన్ కొంచెం ఆగి ఆలోచించి స్ట్రాటజిక్ గా మూవ్ చేయాల్సిందా, లేదా అలా వదిలేస్తే ఇజ్రాయెల్ మొత్తం అందరి దేశాలు కలిపి తినేస్తారు కాబట్టి ముందే ప్రొయాక్టివ్ గా ఇజ్రాయెల్ ఉంటుందని మీరు నమ్ముతున్నారు? ఈ రెండిట్లో ఏ కేస్ ఇస్ ఫ్యాక్చువల్ అని మీరు నమ్ముతున్నారు యాజ్ అ గ్లోబల్ సిటిజన్ ఆర్ యాజ్ అ జియో పొలిటికల్ స్టూడెంట్? మీరు ఏమనుకుంటున్నారు నాకు కింద రాయండి కామెంట్స్ లో. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన తప్పు వల్ల పాకిస్తాన్ లాంటి ఒక దేశానికి ఇన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. ఏవో ప్యాక్ట్స్ లోకి వెళ్ళి సంతకాలు పెట్టి సూట్లు వేసుకొని హ్యాపీగా అందరితో ఫోటోలు దిగేసి కౌగులు ఇచ్చేసుకొని ఇవన్నీ ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అని లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇన్ఫాక్ట్ ఇదే పాకిస్తాన్ ఒక ఫేక్ ఫుట్బాల్ టీమ్ని మీరు నమ్మరు, మీరు జపాన్ దగ్గర వెళ్ళిపోయారు. ఈ పాకిస్తాన్ అథారిటీస్ని, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని వీటన్నింటినీ బ్రీచ్ చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్తో వాళ్ళు అక్కడ ఏం పెట్టుకుంటారో, కళ్ళు మూసుకొని కూర్చుంటారు, ఎలా కూర్చుంటారో మనకు తెలియదు. కానీ జపాన్ దాకా వెళ్ళిపోయి నేను ఇక్కడ టీమ్ నేను టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలని అడిగితే వాళ్ళు మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం చూస్తే వాళ్ళు మొత్తం టీం మొత్తం ఫేక్, అసలు ఆ టీమే లేదని తేలింది. లాగిపెట్టి డిప్ప మీద కొట్టి వెనక్కి పంపించేసారు, డిపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి దేశానికి ఇన్ని అవకాశాలు రావడానికి అది యాదృచ్ఛికం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ దీస్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు బి అవేర్. మనం దేన్ని లైట్ తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైమ్ వి షుడ్ నాట్ లైట్ దీస్ పీపుల్. ఎవరైతే కొంచెం మనం పాయింట్అవుట్ చేస్తున్నారో, రకరకాల న్యూస్ పేపర్స్ రాస్తున్నారో, క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం, ఎక్కువ కాపీస్ అమ్మడం కోసం మన భారతదేశం పేరు కొంచెం తగ్గించడానికి చూస్తున్నారో, అక్కడ మనం చేసిన తప్పే ఉంది. జపాట్ గేమ్స్ మనం వెళ్ళాం, అక్కడ చేసిన తప్పే ఉంది. మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, వాట్ ఈస్ ద మిస్టేక్ దేర్? అన్ని దేశాలు ఎంటర్ అయ్యాయి కదా, నేటోకి సంబంధం లేని చాలా దేశాలు ఉన్నాయి. అక్కడ 20 దేశాలు వెళ్ళినాయి. అరే రష్యాతో మనం బిజినెస్ చేస్తున్నాం, బెలరస్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ లో మనం అక్కడికి వెళ్తే మన ఎయిర్ ఫోర్స్ ని, నేవీని, ఆర్మీని అక్కడ పంపిస్తే 6 ట్రూప్స్ వెళ్ళాయి అంతే. 6 ట్రూప్స్. దానికి వెస్ట్ మొత్తం షేక్ అవుతుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. బగ్రామ్ ఎయిర్ బేస్ ని ఏ సంవత్సరంలో ఆఫ్ఘాన్ ఫోర్సెస్ కి యుఎస్ అప్పచెప్పేసింది? ఏ సంవత్సరంలో? అది ఆప్షన్ ఏ ఇస్ 2019, ఆప్షన్ బి ఇస్ 2021, ఆప్షన్ సి ఇస్ 2022, ఆప్షన్ డి ఇస్ 2024. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు ఇక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసి వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు అక్కడ టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లా చూద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, అంతెందుకు ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అన్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ కంబైన్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే అక్కడ పెట్టేయమంట ఖచ్చితంగా. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఇస్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేపిద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ ఇలాంటి టాపిక్స్ అన్నిటి మీద నేను ఐఎమ్ బ్యాక్ అగైన్. సో మనకు కొంచెం హారిజాంటల్ గా రకరకాల ఛానల్స్ లో గ్రో అవుతున్నాం. అన్నిటిని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా పనిచేయడానికి, అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఒక వాల్యూ పొందుతున్నారు. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఇలాంటి వీడియోస్. ఒక నాలెడ్జ్ పిల్ల మీరు కన్స్యూమ్ చేయడం వల్ల. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రోజు రావాలంటే, ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూ జస్ట్ ఒకటే పని చేయాలి. మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. రీసెంట్ గా జెమినా ఏఐ మీద కానీ, నానో బనానా మీద కానీ కొన్ని మన ఇండియన్ అమ్మాయి ఒక కాంట్రవర్సీ జరిగింది, కొన్ని ఎలిగేషన్స్ చేసింది. ఏంటి దానికి అదేంటి,
ఏంటి ఆవిడ స్టోరీ ఏంటి, ఆవిడ ఏం చెప్తున్నారు తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇదే జియో పాలిటిక్స్ మీద వాట్ ఈస్ గోయింగ్ ఆన్, దీనికి ప్రీక్వెల్ లాంటి వీడియో ఏదైనా ఉందా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మొత్తం ప్రపంచం మొత్తంలో జరిగే ఇష్యూస్ టారిఫ్ లెన్స్ లో మన భారతదేశపు నేషన్ ఫస్ట్ లెన్స్ లో నేను పెట్టేస్తున్నాను. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.